ధర్మస్థలంలో మళ్ళీ ఒక ట్విస్ట్ వచ్చిందండి. ఎవరైతే పారిశుద్ధ్య కార్మికుడు 1990 నుంచి ఆ తర్వాత చేస్తూ వచ్చాడు. ఇప్పుడైతే అతను చెప్పిన మాటలు విని సిట్ కావచ్చు, లేకుంటే మిగతా పోలీస్ ఆఫీసర్ అందరూ గూడా దాదాపు 25 చోట్ల ప్లేసులు చెప్పాడు. నేనే దగ్గరుండి కొన్ని వందల వేల శవాలు నేనే పాతిపెట్టాను, కొన్ని దహనం చేశాను, కాల్చివేశానయితే చెప్పుకొచ్చాడు. కానీ ఆయన చెప్పిన ఏ స్పాట్‌లో దొరకలేదు. 1, 2 స్పాట్‌లో 1, 2 ఎముకలు దొరికినాయి తప్ప అంతకు మించి ఆహ్, హ్మ్, ఆయనన్నట్టు గుట్టలు గుట్టలుగా అయితే శవాలేమి దొరకలేదు. శవాలకు సంబంధించిన ఎముకలు గూడా ఏం దొరకలేదు. కాబట్టి అతని మీద అనుమానాలు వ్యక్తమైనయి. ఆయనైతే డైరెక్ట్‌గా ఒప్పుకున్నాడండి. ఒప్పుకున్నాడు. ఎవరైతే చెప్పాడో ఆ రోజున అతన్ని అజ్ఞాతంలో ఉంచారు. ఎవరికీ బయటకి చెప్పకుండా ఉంచారో అతన్ని ఈ రోజైతే పోలీసులైతే అరెస్ట్ చేయడం చూసాం. ఎందుకంటే అతను అప్రూవర్‌గా మారడం చూసాం. నా చేత బలవంతంగా చెప్పించారు. ఎవరు చెప్పారని నన్ను ఎవరు బలవంతం పెట్టారో, లేకుంటే ఎవరు నన్ను ప్రెషర్ చేసి ఈ అబద్ధాన్ని చెప్పించారని ఆ పర్సన్ పేరు చెప్పట్లేదు గానీ, ఒక పెద్ద వ్యక్తే చెప్పించారనైతే చెప్తా ఉన్నాడు. దీనిలో ఖచ్చితంగా కుట్ర కోణం ఉందనైతే మనం ఫస్ట్ వీడియోలోనే మాట్లాడుకున్నాం. అసలు ముందు ఇది కన్‌క్లూజన్ వచ్చేదాకా మనం సైలెంట్‌గా ఉండాలని మనం వీడియోలు ఎక్కడా పోస్ట్ చేయలేదు. చాలా పెద్ద పెద్ద ఛానల్స్, పెద్ద పెద్ద మీడియాలు గూడా మీరు చూసుకుంటే ఇమ్మీడియేట్‌గా అక్కడ ఇది జరిగిపోయింది, ధర్మస్థలంలో అక్రమాలు జరిగిపోయినాయి, వేల శవాలొచ్చినాయని అసలకక్కడ కనీసం ఒక్క శవం గూడా కనపడకపోతే వేల శవాలు, వందల శవాలు బయటపడుతున్నాయని వీడియోలు, పోస్ట్‌లన్నీ చేయడం చూసాం. ఇది ఇలానే ఉంటదండి. ఒక హిందూ సంబంధించిన ఏ గుడి పైన గాని, లేకుంటే ఒక హిందువు ఏదైనా చేసినా సరే ఇమ్మీడియేట్‌గా అయితే బురద జల్లే ప్రయత్నం చేస్తారు. అది ధర్మస్థల విషయంలో కూడా జరిగింది. మరి ఈరోజు ఏం ప్రూవ్ అయింది? ఎవడైతే ఆ పారిశుద్ధ్య కార్మికుడు ఉన్నాడో పారిశుద్ధ్య కార్మికుడు 25 చోట్ల చెప్పాడు. ఒక్క చోట కూడా దొరకలేదు. 2 చోట్లేమో చిన్న చిన్న ఎముకలు దొరికినాయి. ఆ తర్వాత చూసుకుంటే ఈ రోజున అతనేమంటున్నాడు, నన్ను భయపెట్టి ఆ అబద్ధం నా చేత చెప్పించారని అయితే మాట్లాడుతా ఉన్నాడు. మరి ఈ రోజైతే పోలీసులు అరెస్ట్ చేశారు. నా ఎనకాల ఎవరో పెద్ద వ్యక్తి ఉన్నాడు. అందుకే వాళ్ళు చెప్పడం వల్ల నేను ఇదంతా చేశానని చెప్తున్నా. ఆ పెద్ద వ్యక్తి ఎవరు? అసలు దీనిపైన కుట్రకోణం ఏంటనేది అయితే పోలీసులైతే నిర్ధారించాల్సి ఉంటుంది. అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. వాళ్ళకి గూడా ఖచ్చితంగా ఇది సవాలు. ఎందుకంటే మొన్నటిదాకా ధర్మస్థలంలో తప్పు జరిగిపోయింది, అది జరిగిపోయిందని చాలా పెద్దగా జరిగింది. ఆహ్, పెద్ద కేంద్రం దాకా మొత్తం వెళ్ళిపోయింది కాబట్టి, స్ప్రెడ్ అయింది కాబట్టి దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టరు. చూద్దాం మరి ఆ పెద్ద తలకాయ ఎవడో చూద్దాం. వాడు బయటకొస్తే మనకర్థమవుతుంది అసలకి దీనిపైన ఎంత కుట్రుంది, ఏం జరుగుతుందనేది. ఈలోపే అసలు సోషల్ మీడియా గావచ్చు, ప్రపంచవ్యాప్తంగా అసలకి సర్క్యులేషన్ అయిపోయింది. ధర్మస్థలంలో ఇంత దారుణం జరిగిపోయిందని. అందుకే చెడు అనేది చాలా ఫాస్ట్‌గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి, ఇది మళ్ళీ ధర్మస్థలంలో మళ్ళీ నిరూపించింది సంఘటన. చూద్దాం మరి. వాడైతే అప్రూవల్‌గా మారాడు. నిజాలు చెప్తా అంటున్నాడు. మరి చూద్దాం. ఎవరు ఆ పెద్ద తలకాయ బయటకొస్తే అతని గురించి తర్వాత మనం ఆలోచిద్దాం. ప్రస్తుతానికైతే దీన్ని కాంగ్రెస్ ఉంది కాబట్టి దాన్ని అక్కడ కప్పిపుచ్చే ప్రయత్నమే చేస్తది. వాడెవడు బయటకొస్తే ఇంక ఏం చేయదు. సైలెంట్‌గా అయితే ఈ కేస్ అయితే క్లోజ్ అయిపోతుందనుకుంటా. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే అతను చెప్పిందంతా అబద్ధమనైతే తేలిపోయింది. అతను ఎవడో బలవంతంగా పెట్టడం వల్ల ఎందుకంటే చాలా సమయం వృధా అయిపోయింది గదా! ఇన్ని రోజుల పాటు ఎంతమంది పని జేశారు. తవ్వడం గావచ్చు, అయన్నీ గావచ్చు ఎంతమంది టైం వేస్ట్ చేశాడు. చూద్దాం మరి అతనికి శిక్ష పడుతుంది ఖచ్చితంగా. అతను చేసిన చిన్న తప్పిదం వల్ల.